గురించి దివి అఖిల్ డిస్కషన్ మొదలుపెట్టారు. మోనాల్ది తప్పుందని అఖిల్ అంటే ఇద్దరిది తప్పుందని దివి తేల్చి పారేసింది. మొత్తానికి మోనాల్ విషయంలో అఖిల్కి కూడా మబ్బులు వీడా అనిపించింది. ఇక చివరిలో ఇద్దరు జగమంత కుటుంబం మాది ఏకాకి జీవితం మాది అని పాట పాడుకున్నారు. మార్నింగ్ మస్తీ చాలా బేకార్గా ఉంది. కాకపోతే బాత్రూమ్గా మారిన అఖిల్ దగ్గర కుమార్ సాయి క్రియేటివిటీ, అలాగే డస్ట్బిన్గా మారిన దివి దగ్గర అమ్మ రాజశేఖర్ స్పాంటేనియస్ రియాక్షన్ బాగుంది. కెమెరాల ముందు హారిక కామెడీ చూడటానికి చాలా ముచ్చటగా ఉంది. కామెడీ చేయడం కాదు, నీ పైన కామెడీ చేస్తే తీసుకునే కెపాసిటీ కూడా ఉండాలి అని అవినాష్కు దివి గీతోపదేశంతో పాటు మంచి జలక్కిచ్చింది. కోపం తగ్గించుకుంటే నువ్వు సూపర్ అని సోహెల్కి అభిజిత్ ఇచ్చిన సలహా బాగుంది. అమీ టాస్క్లో అభిజిత్ అఖిల్ లేదా మెహబూబ్ హర్యానాలను కెప్టెన్ చేసి ఉంటే బాగుండు అనిపించింది. ఇక ఈ టాస్క్ కోసం బిగ్ బాస్ కొద్దిగా శాడిజం చూపించాడని కొంతమంది అనుకుంటున్నారు. కాకపోతే అలా ఉంటే కానీ ఐపీఎల్ వేడిలో బిగ్ బాస్ చూసేలా లేరు కాబట్టి బిగ్ బాస్ టీం అలా టాస్క్లను ప్లాన్ చేసింది. ఇక ఈ టాస్క్లో కుమార్ సాయి 2 డీల్స్ చేసి అదరగొట్టాడు. బట్టలు చించుకునే డీల్తో ముందుకు వచ్చిన కుమార్ సాయి ఆ తరువాత ఇసుక మూట టాస్క్లో మాత్రం అదరగొట్టాడు. నొప్పిని భరిస్తూనే చివరి వరకు ఉండి బెస్ట్ టాస్క్ పర్ఫార్మర్ అని నిరూపించుకున్నాడు. టాస్క్ కోసం ప్రాణం పెట్టేశాడు. ఎప్పటికప్పుడు ఈ టాస్క్లో కొద్దిగా బుర్ర పెట్టి మంచి సజెషన్స్ ఇస్తున్న హారిక డేరింగ్ స్టెప్ తీసుకుని జుట్టు కత్తిరించుకుని పెద్ద సాహసమే చేసింది. అభిజిత్ కూడా తన బట్టలను వస్తువులను ఇచ్చేసి బాగానే ఆడాడు. మరి రేపటి నుండి ఎలా మేనేజ్ చేస్తాడనే విషయం ఇప్పుడు సస్పెన్స్గా మారింది. ఇక నామినేషన్స్లో ఉన్నాననే టెన్షనో లేక ఇప్పటి వరకు ఏమీ చేయలేదనే బెంగనో తెలియదు కానీ లాస్య కూడా ఈరోజు బిగ్ బాస్ పంపిన చండాలమైన షేక్ తాగి ప్రేక్షకుల దగ్గర మార్కులు కొట్టేసింది. జూట్ డ్రెస్ మోనాల్ కోసమే బిగ్ బాస్ టీం డిజైన్ చేసిందా అనే ఫీలింగ్ కలిగింది. కానీ ఆ డ్రెస్కు 20 రూపాయలు ఇచ్చిన బిగ్ బాస్ కుమార్ సాయి చింపుకున్నందుకు 50 రూపాయలు ఇచ్చినా తప్పు లేదు అనిపించింది. గంట కొట్టడానికి తాకడానికి తేడా ఏంటి అన్నట్లు అవినాష్ని హర్యానా క్వశ్చన్ అడుగుతుంటే ఈమె మెదడు మోకాల్లోకి జారిపోయిందా అనే డౌట్ వచ్చింది. జుట్టు టాస్క్ కోసం గంట కొట్టేటప్పుడు కావాలనే గంట కొట్టకుండా బయటకు వచ్చి హర్యానా ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. దివి అమ్మ రాజశేఖర్ ఏ టాస్క్ని కనీసం ఆడే ప్రయత్నం కూడా చేయకుండా పేరంటానికి వచ్చినట్లు కూర్చున్నారు. టాస్క్లో ఆడేటప్పుడు ఏ టీం వాళ్ళైనా ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవడం అభినందించుకోవడం బాగా నచ్చింది. లాస్య కోసం పాట పాడుతున్నప్పుడు అఖిల్లో మంచి సింగర్ ఉన్నాడనే విషయం బయటపడింది. 4వ గంట ఇద్దరు ఒకేసారి కొట్టిన అఖిల్కి సోహెల్ ఫేవర్గా డెసిషన్ తీసుకున్నాడేమో అని అనిపించింది. ఈ విషయంలో నాకు కొద్దిగా క్లారిటీ లేదు. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బిగ్ బాస్ అప్డేట్స్ విత్ పర్ఫెక్ట్ అనాలిసిస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.